హైటెక్ సిటీ కమాన్ ఆనుకొని ఉన్నటువంటి తుమ్మిడికుంట చెరువు వద్ద ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు అయితే హైడ్రా బాధితులు వాపోతున్నటువంటి పరిస్థితి. మా చేతిలో హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఈ చెరువుకు సంబంధించినటువంటి విషయంలో మేము FTL పరిధిలో లేమనేటువంటి ఆరోపణ అయితే ఎన్ని సంవత్సరాలు ఇక్కడ చూస్తూ ఉన్నారు మీరు? మీకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో నీలమట్టం చేస్తూ ఉన్నారు కదా హైడ్రా సిబ్బంది. ఈ చెరువు అసలు 20 acres 7 గుంటాస్ పానికి సర్వే నెంబర్ 36 అని రాసి ఉంది. 1958లో కొత్త ఊరు మ్యాప్ వచ్చింది. ఊరు మ్యాప్లో కూడా 20 ఎకరాలు సర్వే నెంబర్ 36 అని రాసి ఉంది. దానికి ముందు వేరే వేరే సర్వే నెంబర్లు కలిసి అప్పుడు కూడా 21 ఎకరాలని రాసి ఉంది ఖాసరాకి. ఇప్పుడు ఈ 2006లో సర్వే అయింది. ఇక్కడ ఉన్నోళ్ళు FTL మార్కింగ్ అంటే వాళ్ళకి కూడా 20 acres 7 గుంట మార్కింగ్ ఇచ్చిండు. దాని తర్వాత మన రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్లో ఇది చెరువులకి చేద్దామని ఆర్డర్ వచ్చింది. దాని తర్వాత మన కిరణ్ కుమార్ రెడ్డి సార్ కొత్తగా వచ్చిండు. దానిలో మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో ఈ చెరువు సందర్భంగా మాట్లాడి ఇది ఫెన్సింగ్ చేద్దామని టెండర్ తీపిచ్చిండు. FTL పిల్లర్ వాతిండు. FTL పిల్లర్ వాతినప్పుడే అప్పుడు ఇచ్చిన మ్యాప్ ప్రకారంగా 21 acres ఇది చెరువు. దానికి ఫెన్సింగ్ కూడా అయింది. కొన్ని వాళ్ళు పోయి హైకోర్టులో పోయి స్టే ఆర్డర్ తెచ్చి ఆపేసిండు. దాని తర్వాత ఇది కన్వెన్షన్ ఇది పంచాయత్ వచ్చింది. ఆ పంచాయత్లో మళ్ళీ హైకోర్టు ఏమన్నాడు, నోటీసులు ఇచ్చి అందరికీ సర్వే చేపి అంటే సర్వే అయింది. ఇప్పుడు ఇది టీవీ పైన చూపెడుతున్న మ్యాప్ అసలు 2013ది ఉంది. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ 2014లో. 2014లో ఇచ్చిన తర్వాత మళ్ళీ సర్వే అయింది. అందరు మీడియా ట్రయల్ అయింది. అప్పుడు ఆ ట్రయల్ అయినప్పుడే కొత్త మ్యాప్ వచ్చింది. ఆ మ్యాప్ ఆన్లైన్ లేదు. ఈ పాత మ్యాప్ ఇది తప్పు మ్యాప్ పట్టుకొని హైడ్రా కూడా పాత మ్యాప్నే పట్టుకొని ఇక్కడికి వచ్చింది అనుకోవచ్చా ఇప్పుడు మీరు? అవును, హైడ్రా కూడా పాత మ్యాప్ పట్టుకొని ఇక్కడ వచ్చి తప్పు జరిగింది. ఆ మ్యాప్ వేరు, ఆ బౌండరీస్ వేరు, ఆఫ్లైన్ ఉన్న మ్యాప్ వాళ్ళ రికార్డ్ దగ్గరలో ఉన్న మ్యాప్ అది వేరు. అది చూస్తే కూడా 21 ఎకరాలు ఉన్న చెరువు 29 ఎట్లా అవుతుంది? అది అందరికీ ఏదో పత్రాలు ఉన్నట్టు దేనికి సంబంధించినవి? ఇవి ఎంతమందికి సంబంధించిన పట్టాలు ఉన్నాయి? ఈ తొమ్మిడిహెట్టికి సంబంధించినటువంటి తుమ్మిడికుంటకు సంబంధించినటువంటి చెరువును ఆనుకొని ఎంతమందికి పట్టాలు ఉండొచ్చు? హైడ్రా ఎన్నిటి మీద అబ్జెక్షన్ చేస్తూ ఉంది? ఇప్పుడు ఈ పేపర్లు ఇది లైన్ సందర్భంగా వాళ్ళు వేసి అక్కడ ఉన్న FTL కాడ వరకు పైప్ వేస్తా అని చెప్తే మేము పోయి కోర్టులో ఈ భూమి వాళ్ళు కోర్టులో పోయి అబ్జెక్షన్ ఇస్తే మనకు అప్పుడు జస్టిస్ విజయసేన్ రెడ్డి సార్ ఉన్నాడు. దానిలో 45-50 minutes చాలా ఆర్గ్యుమెంట్ నడిచింది. దానిలో సార్ ఒకటే మాట అడిగిండు. వీళ్ళు ఏమన్నాడు, ఇది ప్రభుత్వ భూమి అని. ఈ ప్రభుత్వ భూమి లేదు అసలు. ఇది హైకోర్టులో ఈ పట్టదారులు గెలిచిండు. సుప్రీంకోర్టులో మాట నడుస్తుంది. అది పక్కకి పెట్టండి. ఇప్పుడు ఇది మా భూమి అంటే హైకోర్టులో జస్టిస్ విజయసేన్ రెడ్డి ఒకటే ప్రశ్న అడిగిండు. రేపు ఇది భూమికి సంబంధించి మ్యాప్ ఇటు అటు అయితే వీళ్ళది లాస్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తా అంటే గవర్నమెంట్ లీడర్ ఖామోష్ అయిపోయిండు. దానికి పట్టుకొని సార్ ఏమో స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చిండు. స్టేటస్ కో ఉంది భూములపై అంతా. ఇప్పుడు దాని ప్రకారంగా నడుస్తుంది. మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారా? ఇప్పుడు మొత్తం కూల్చివేతలు జరిగినాయి కదా, ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి విషయంలో ఏదైనా నోటీసులు ఇచ్చారా? మీ సామానన్న పక్కన పెట్టుకోండి అనేటువంటి మాట ఆయన చెప్పారా? లేదు, ఏమి ఇవ్వలేదు. డైరెక్ట్గా వచ్చి చెప్పిండు. అప్పుడు సార్ వాళ్ళు వస్తే కూడా అప్పుడు కూడా ఈ మాట చెప్పినా, మీరు ఎట్లా చేస్తా అంటే మాకు చేయనీకి హక్కు ఉంది, మేము చేసుకోనికి మాకు లాలో ప్రొవిజన్ ఉంది, నేను చేస్తా అంటే మీరు లా ప్రకారంగా రమ్మని 1 సంవత్సరం కింద కూడా చెప్పిన. ఈ ఆర్డర్ వచ్చి కూడా మనకు 1 సంవత్సరం అవుతుంది. ఎట్లా అయినా ఇది చూడండి మీరు. ఓకే, విజయసేన్ రెడ్డి ఆనరబుల్ జస్టిస్ నుంచి వచ్చింది. నవంబర్ 2023లో వచ్చింది. ఇప్పుడు మనకు స్టేటస్ కో వచ్చింది. ఓకే, స్టేటస్ కోకి వైలేట్ చేసి ఇక్కడ వచ్చి ఉన్న వాళ్ళకు అంతా టెంపరీ స్ట్రక్చర్స్ కానీ పర్మనెంట్ స్ట్రక్చర్స్ కానీ వాళ్ళ దగ్గర ఏం కాయిదాలు ఉన్నాయి, పర్మిషన్ ఉందా లేదా అని చూడలేదు. ఆయనకి పర్మిషన్ ఉంది 2007ది కన్వెన్షన్. ఆయన LRS కట్టిండు, ULC కట్టిండు. దాని తర్వాత వచ్చేసి ఆయనకి కొల్లగొట్టిండు. ఇప్పుడు మనది ఏముంది? మనకు ఏమాడతాడు? ఏం లేదు. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? హైడ్రా కమిషనర్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? చేయి మీ పని, చేయి. ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ప్రయారిటీ, అది చేయి. కానీ కొంచెం అది చూడాలి అది ఎట్లా అయింది. ఇప్పుడు 2013లో
29 ఎకర్స్ ఎట్లా వచ్చింది? ఫస్ట్ టైం 29 ఎకర్స్ 2013 2014లో వచ్చింది. అది ఎట్లా వచ్చింది? అది ఎస్టాబ్లిష్ చేయి, అందరికీ కన్విన్స్ చేయి. నువ్వు ఇట్లా వచ్చి కొట్టేస్తే ఎట్లా అవుతుంది? ఆయన దానికి ముందు పర్మిషన్ తీసుకున్నాడు కదా, ఆయన 2007 2008లో పర్మిషన్ తీసుకున్నాడు. అప్పుడు అది FTL లేదు, బఫర్ లేదు, ఏం లేదు. ఇప్పుడు 20 ఎకర్స్ చూస్తే 30 ఫీట్ బఫర్ వస్తుంది. 30 ఫీట్ బఫర్ అంటే ఆయన వదిలేసి పని చేసిండు. ఆ కాలంలో ఆ ప్రకారంగా వెళ్ళిండు. ఇప్పుడు మీరు వస్తే 29 ఎకర్స్ అంటే ఆయనకి కూడా నష్టం అవుతుంది, మాకి కూడా కష్టాలు ఇస్తుండు కదా. ఇక్కడ ఉన్నోళ్ళకి అందరికీ కష్టం ఇస్తుండు. ఇప్పుడు వచ్చి ఆ షెడ్ కూలగొట్టేసిండు, వీళ్ళకి ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎట్లా అవుతుంది? ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు అది చెప్పండి. అదే చెప్తున్నా, ఎన్వైర్న్మెంట్ ప్రయారిటీ, మీ ప్రయారిటీ మీరు చూసుకోండి. మరి అది అందరికీ చెప్పు, ఎట్లా ఇది 29 ఎకర్స్ అవుతుంది. ఇప్పుడు మిషన్ కాకతీయాలో వచ్చి లేదు, అన్నిటి మీద మేము ఇదే పని చేస్తామని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఇంకోటి విషయం, ఇక్కడ ఏమైంది, 2015లో ఇది 29 ఎకర్స్ చెప్పినప్పుడే నీళ్ళు రాలేదు. 29 ఎకర్స్కి టచ్ అవుతలేదు. అప్పుడు ఒక ఫిట్ తూమ్ లేచిండు, కట్టిండు, ఒక మీటర్ హైట్ లేపారు. ఆ లేపిన తర్వాత ఇక్కడ నీళ్ళు వచ్చింది. అప్పుడు వరకు ఇక్కడ 1 ఇంచ్ కూడా ఆ FTL పిల్లర్ దాటి నీళ్ళు రాలేదు. హైట్ లేపినందుకు ఇక్కడ వచ్చింది. దానికి సబ్స్టాన్షియేట్ చేయనీకి హైట్ లేపి ఇప్పుడు అందరికీ కష్టం ఇస్తుంది. ఇప్పటి వరకు చేసినటువంటి ఈ పనినే మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నిటి మీద కూడా చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా GHMC పరిధిలో హైడ్రా ఇదే కొరడా జూలిపిస్తుందని చెప్తా ఉన్నారు. నమ్మకం ఉందా? లేదు, టెక్నికల్గా మాట్లాడితే FTL అంటే ఒక టెక్నికల్ డెఫినేషన్, షికమ్ అంటే రెవెన్యూ డెఫినేషన్. FTLకి మీరు FTL ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడే వీరి హైట్ పాతది ఏముంది, కొత్తది ఏముంది మీరు ఎస్టాబ్లిష్ చేసుకొని అందరికీ కాన్ఫిడెన్స్లో తీసుకొని మీరు మార్కింగ్ చేయాలి. పక్కన AC రూమ్లో కూర్చొని ఇక్కడ వచ్చి కోల్చి AC రూమ్లో పెట్టి నేను ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చేస్తున్నా, నేను ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చేస్తున్నా, ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళకి మీరు మాట్లాడతలేదు, అది లేదు, గవర్నమెంట్కి ప్రాపర్ ఇంటిమేషన్ పోతలేదు, మున్సిపాలిటీస్కి ఇంటిమేషన్ పోతలేదు, వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్ తెచ్చి పెడితే మీరు కొట్టేస్తుండు. ఇప్పుడు ఆయన అంత వచ్చింకే ముందునే బిల్డింగ్ పర్మిషన్ తెచ్చిండు, ఆయనది కొట్టేసిండు. ఇప్పుడు కూడా ఇది ఇంటిమేషన్ వాళ్ళకి లేదు, ప్రభుత్వ వాళ్ళకి లేదు, మీకు కమ్యూనికేషన్ లేదు. అప్పుడు కట్టినోళ్ళకి వచ్చి మీరు సమయం ఇవ్వకపోతే అట్లానే కొట్టేస్తే ఎట్లా అవుతుంది? ఎట్లా మీరు ముందుకు పోదలుచుకున్నారు? ఈ కూలిపోయినటువంటి వాటి విషయంలో, ఈ మీకు సంబంధించినటువంటి పట్టాల విషయంలో ఎట్లా ముందుకు పోదలుచుకున్నారు లాభరకంగా? ఇప్పుడు వీళ్ళు కూలోకి పోతాడు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు మీరు వాళ్ళు కోర్టులో కొంచెం డిస్ప్యూట్ ఉంది, దాని ప్రకారంగా ఇప్పుడు ఇట్లానే నడుస్తుంది. రేపు ఎప్పుడైనా ఆ డిస్ప్యూట్ సాల్వ్ అయినప్పుడే వాళ్ళు ఎట్లా నడుస్తుంది లా ప్రకారంగా అది వేస్తుంది. ఇది కూడా మేము కోర్టుకు పోయి మేము కొట్లాడతా. ఇది 21 ఎకర్స్ ఉన్న భూమికి నువ్వు 29 ఎకర్స్ చేస్తే చెరువుకి నడదు, తప్పు, అది ఇల్లీగల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.